ఇంత ఎఫర్ట్స్ ఏంటయ్యా? జస్ట్ రోబోట్ మాత్రమే కాదు, ఇది ఒక క్యారెక్టర్. దాన్ని ఏదో ఊరికి ఎలా పెట్టామని కాదు, మేమెంత సీరియస్గా తీసుకున్నామో మీరు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి అనే స్టేట్మెంటే బుజ్జి టీజర్. ఓకే, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన స్క్రాచ్ సిరీస్ లో ఎపిసోడ్ 4 ది బెస్ట్ నా ప్రకారం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్క్రాచ్ 4 ఎపిసోడ్. మొన్ననే చూశాను, కానీ ఈ రోజుకి బుజ్జి టీజర్ వస్తుందని తెలుసు కాబట్టి వీడియో ఏం చేయలేదు. ఈ చిన్న వీడియోలో వీటి రెండింటి గురించి కలిపి మాట్లాడుకుంటాం. కానీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అంటే ఇంటర్నెట్ తక్కువ యూస్ చేసే నా జాతిరత్నాలకు ఎవరికైనా తెలియకపోతే, ఇదేదో ప్రాక్టికల్ పీస్ లా కాదు, ఇట్స్ ఫకింగ్ వర్కింగ్. అంటే రియల్ వెహికల్ లా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మొన్న జంతు సినిమాలో చూసాం కదా, ఈ మేడ్ ఇన్ ఇండియా గన్ వెహికల్ వాళ్ళు ప్రాక్టికల్ ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసుకున్నారు ఆ వెహికల్ ని. అలానే ఇక్కడ కూడా టీమ్ మహీంద్రా అండ్ కల్కి నడిచే ఆపరేట్ చేయగలిగే వెహికల్ ని డిజైన్ చేశారు. దట్టు ఫ్యూచరిస్టిక్ లుక్ ఉండాలి అండ్ కొంచెం డిస్టోపియన్ స్టైల్లో కూడా ఉండాలి. ఇవి రెండు ఆప్షన్స్ స్టేట్ ఆపోజిట్. వీటిని కలిపి ఒక ప్రోడక్ట్ చేయాలంటే చాలా కష్టం. అది చాలా ఫేకిష్ లా అనిపిస్తుంది, ఎన్నో సినిమాల్లో చూసాం ఆల్రెడీ. బట్ దిస్ బుజ్జి లుక్స్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యట్ అట్రాక్టివ్. అండ్ ఈ బ్యాక్ టైర్ కి అండ్ ఇక్కడ కనిపిస్తున్న టైర్స్ కి ఒక పేర్లు కూడా పెట్టుండొచ్చు సినిమాలో, లైక్ అబ్రివేషన్ లాంటిది ఏదైనా. అండ్ ఇదే స్క్రాచ్ 4 ఎపిసోడ్ లో ఇక్కడ చెత్తలో బుజ్జి లేస్తున్నప్పుడు ఒక నంబర్ ని చూపిస్తారు. ఇవి యాక్చువల్లీ లొకేషన్ కోఆర్డినేట్స్. గూగుల్లో సెర్చ్ చేస్తే మన్నుతో కూడిన ఒక ప్రదేశం ఇన్ రాజస్థాన్ అని చూపిస్తుంది, ఇన్ ఫ్యూచర్ లో ఆఫ్ కోర్స్. సో దీని ప్రకారం ఇది ఒక చిన్న థియరీ అంతే, ఇది కంప్లీట్లీ వేస్ట్ థింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ నా గెస్ ప్రకారం ఫ్యూచర్ లో, అంటే ఈ సినిమా ఫ్యూచర్ లో ఉంటది కాబట్టి ప్లేసెస్ ని పేర్లతో, స్టేట్ బార్డర్స్ తో, స్టేట్స్ తో ఏం కనెక్షన్ లేకుండా కేవలం కోఆర్డినేట్స్ నే వాడతారనుకుంటున్నాను ఈ సినిమాలో. అయ్యా ఆఫ్ కోర్స్ థియరీ. అండ్ ఇది మేకింగ్ వీడియో కాబట్టి అంత సీరియస్ గా తీసుకోలేదు అనుకుంటా, లైక్ ఒక 4th వాల్ బ్రేక్, బికాస్ వీ కెన్ సీ ట్రీస్ హియర్. అండ్ ఈ సినిమా ఒక డిస్టోపియన్ ఏరియాలో సెట్ అయింది కాబట్టి ట్రీస్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అంతా ఉండవు అనేది మాకైతే తెలిసిందే. సో ఇలా పడేసే సీన్, ఎగ్జాక్ట్లీ ఇదే సీన్ అయితే సినిమాలో అస్సలు ఉండదు. మేబీ ఇది ఆడియన్స్ కోసం షూట్ చేసిన సీన్ అనుకుంటా. అండ్ ఎడిటర్ గారు బుజ్జి టీజర్ని ఎడిట్ చేస్తున్నారు ఆల్రెడీ, చూడొచ్చు ఇక్కడ. ఆ తర్వాత ర్యాండమ్ గా కొన్ని మేకింగ్ మాంటేజెస్ ని చూపిస్తారు. అండ్ వీ కెన్ సీ దిస్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ థింక్, పవర్ఫుల్ దాన్ ఏఐ. ఐ మీన్ ఎమోషన్స్ ఉన్నాయి, స్వయం యోచన శక్తి. ఆ పదం కూడా ఉందో లేదో తెలియదు నాకు తెలుగులో, బట్ భావం, భయం అన్ని ఉన్నాయి. అండ్ ఇదొక్కటైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా, బుజ్జి ఈ సినిమాలో నవ్విస్తుంది, డెఫినెట్లీ ఏడిపిస్తుంది. సో ఈ స్క్రాచ్ 4 ఎపిసోడ్ లో బుజ్జిని చూసిన తర్వాత అయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ బుజ్జి. నాకు బుజ్జి కావాలంతే. అండ్ దెన్ లిజన్ కేర్ఫుల్లీ. ఇంకా నా లైఫ్ అంతే, బాడీ లేకుండా బ్రతికేయాల్సి వస్తుందేమో. పాత పాట, అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం వెనక ఉన్న పాటని భైరవ వింటూ పని చేస్తున్నాడు. దేవదాసులో ఉన్న పాటని వింటూ చేస్తున్నాడు. నాగశ్విన్ ఏదో వండి పెడుతున్నాడు, తినడానికి రెడీగా ఉండండి. అండ్ ఇది నా ఫేవరెట్ డీటెయిల్. యాక్చువల్లీ రెఫరెన్స్ భైరవపై బుజ్జి, రెఫరెన్స్ టు శివుడిపై వాసుకి. ఎక్సలెంట్ రెఫరెన్స్. ఇలాంటి రెఫరెన్స్ లు చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అండ్ నౌ ఇప్పుడు బుజ్జి క్యారెక్టర్ వీడియో విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ బుజ్జి వాయిస్ బై కీర్తి సురేష్ సౌండ్స్ గుడ్. బట్ ఐ థింక్ ఆ రోబోటిక్ ఎఫెక్ట్ గ్లిచెస్ తో ఉంటే మనం ఇప్పటి వరకు చూస్తూ వస్తున్న రోబోట్స్ వాయిసెస్ కి అలవాటు అయిపోయాం కదా, సో సెట్ అయిపోయింది ఈజీ. కానీ మేబీ సినిమాలో ఎలా ప్లాన్ చేసుకున్నారో మేబీ దానికి ఒక సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందేమో, చూద్దాం. ఈ బుజ్జి చెత్తలో దొరికింది కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరికన్నా ఇంటెలిజెంట్ ఉన్న స్పీషీస్ ఎవరైనా దీన్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి పనికి రాకపోతే ఈ చెత్తలో పడేసారేమో. ఆర్ ఒక రియల్ మనిషి మొత్తం బ్రెయిన్ ని వాడుకొని ఇలాంటి బుజ్జిలు ఎన్నిటినో ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. అండ్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో డ్యామేజ్ అయిపోయి ఉంటే వాళ్ళకి పనికి రాకపోతే ఈ బుజ్జిని విసిరేసి ఉండొచ్చు ఈ సినిమాకి పాస్ట్ లో. అలానే సేమ్ అశ్వత్థామ క్యారెక్టర్ వీడియోలానే ఇక్కడ కూడా లాంగ్వేజ్ అన్నిటినీ కలిపి వాడేసుకున్నారు అండ్ మధ్యలో అనోటేషన్స్ ఏం లేవు. అలానే ఈ వీడియో చూసిన తర్వాత కల్కి మీద చేసిన వీడియోస్ అన్ని చూసేయండి, నాకు కూడా వ్యూస్ వచ్చేస్తాయి. ఏదో ఒక మిషన్ కి వెళ్లే ముందు మాట్లాడే సీన్ ఇది. నెగటివ్, ये मिशन मुश्किल ही नहीं, नामुमकिन है भैरवा. And then we see they went for that mission. And ఇక్కడ బోర్డ్ మీద వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని ఉంది. అండ్ ఇదే ఫ్రేమ్ లో వీ కెన్ సీ పాడైపోయిన షిప్, పెద్ద రాకెట్ థ్రస్ట్ ప్రొపెల్లర్ అనుకుంటా. అలానే వీ కెన్ సీ 2 వెహికల్స్, ఒకటి బుజ్జి అండ్ ఇంకోటి నాకు తెలుసు. అండ్ దీని తర్వాత వచ్చే ఫ్రేమ్ లో వీ కెన్ సీ ఒక స్టాచ్యూ, పెద్ద స్టాచ్యూ, బాహుబలి రేంజ్ స్టాచ్యూ, ఆస్ట్రోనాట్ ది. మీకోసం ఫోటోని తిప్పుతున్నా చూడండి.
అండ్ ఈ ఫేస్ కట్ని ఎక్కడో చూసినట్టు అనిపించట్లేదా మీకు? నేను స్పాయిలర్స్ ఇస్తున్నా అని అనుకో, ఆ బొక్కలో స్పాయిలర్స్ ఏం లేదు, నేను ఏదో ఊరికి అలా గెస్ట్ చేస్తున్నాను, టైం వేస్ట్ అవ్వాలంతే, ఏదో వీడియో లెంత్ కోసం చెప్తున్నాను అంతే. మేబీ ఇది కమల్ హాసనే తిరి. అండ్ మీకు గుర్తుంటే కొన్ని దశాబ్దాల వెనుక కల్కి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక చేయి కిందకి పడుతుంది కదా, ఇదే చెయ్యి. అండ్ దిస్ బుజ్జి అండ్ భైరవ ఫనీ మూమెంట్స్. நம்ம காம்ப்ளெக்ஸும் போன மாதிரி தான். బుజ్జి 18%. బుజ్జి ఫుల్ స్పీడ్ బుజ్జి. ఇదాన మాక్సిమం స్పీడ్. నన్ను ఇన్వాల్వ్ చేయకు భైరవ. భైరవ బుజ్జితో ఎలా ఉంటాడంటే లైక్ దీనితో ఉండలేను, దీన్ని వదులుకోలేను అనే ఫీలింగ్తో ఉంటాడు అనుకుంటా ఈ సినిమాలో భైరవ బుజ్జితోని. అండ్ దెన్ దిస్ హ్యాండ్ సూట్లో నుంచి ఏదో బీట్స్ వస్తున్నాయి, మేబీ మినీ బాంబ్స్ ఆర్ బ్లాస్టర్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్లో ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ చిన్న చిన్న వెహికల్స్ అటాక్ చేస్తున్నాయి ఆ వెహికల్ మీద. ఇంకా తిరిగేలేదే లేదు. And then man, just look at this, a robotic movement, practical effects తో పాటు CGI combination. This is next level output. నేనైతే ఎక్స్పెక్టెడ్ చేయలేదు ఇంత. ఇది చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ దీన్ని చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసుకుంటున్నాను నేను. బుజ్జిని నమ్మేయండి అంతే. అండ్ ఇదొక టెక్నిక్, వెహికల్ ఎంత స్పీడ్గా వెళ్తుందో చూపించడానికి వాడే ఒక టెక్నిక్. సేమ్ ఇలాంటి ఒక టెక్నికే హల్క్ సినిమాలో, హుహోన్ 3లో వచ్చిన హల్క్ సినిమాలో డెజర్ట్ సీన్ రన్నింగ్ చేస్తున్నప్పుడు సేమ్ ఇలానే ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్లోజప్ షాట్ నుంచి తర్వాత స్లోగా దూరంగా వస్తారు. ఎందుకు అలా చేస్తారంటే ఆ క్యారెక్టర్ ఎంత స్పీడ్ గా వెళ్తుందో అని చూపించడానికి. అలానే ఇక్కడ కల్కిలో కూడా ఈ వెహికల్ ఎంత స్పీడ్ గా వెళ్తుంది అని చూపించడానికి సేమ్ టెక్నిక్ నే వాడుకున్నారు. అండ్ దిస్ బుజ్జి వెహికల్ ఈజ్ ఫాస్ట్ యాస్ ఫేక్ బాయ్. ఈ బుజ్జి, దీని షేప్, దీని సస్పెన్షన్ వేరే లెవెల్, నిజవాగ్లు బెంకి మార్రే. అండ్ దాని తర్వాత మేబీ ఇది బ్యాటరీ అనుకుంటా, బుజ్జికి పెట్టే బ్యాటరీ లాంటిది ఏదైనా ఉండొచ్చు, బికాస్ ఇదే వీడియోలో ఒక చోట చూపిస్తారు ఇలా, మేబీ అయి ఉండొచ్చు. సో ఇప్పటికి ఈ వీడియోకి ఇంతే. భైరవ అవుట్ఫిట్ గురించి ఇంకా వాళ్ళు కూడా వీడియో వేస్తారు, నేను కూడా వీడియో చేస్తాను. అలానే ఈ వీడియోని కూడా క్యారెక్టర్స్ అనే సపరేట్ ప్లేలిస్ట్ లో వేసేశారు. ఇదే ప్లేలిస్ట్ లో చాలా వీడియోస్ వస్తాయి. వచ్చిన వెంటనే వీడియో కాకుండా ఏది బెస్ట్, ఏది సూట్ అవుతుందో దాని ప్రకారం వీడియో చేస్తా. ఎందుకంటే ఇప్పటి నుంచి చాలా వస్తాయి, లైక్ ఒక 10+ యూట్యూబ్ వీడియోస్ అండ్ 4 ఎపిసోడ్స్, ప్రీల్యూడ్ 4 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ 10 to 15-20 minutes ఉండొచ్చు. చాలా వస్తాయి. I'll take some time అంతే. వెళ్ళి ఇక్కడ వరకు వీడియో చూసారంటే వీడియోని తప్పకుండా లైక్ చేయాలి, ప్రెస్ చేసేయండి లైక్. నా ఫేవరెట్ టీం ఆర్సీబీ ఓడిపోయినా కూడా ఆ బాధని లోపల మడిచి పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నా. ఐడెంటిఫై దిస్ ఎఫర్ట్ గాయ్స్. లైక్ చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అఫ్కోర్స్ వీడియో నచ్చితే మాత్రమే చేయండి, సింపతి వద్దు. అండ్ SS తమన్ గారి సాంగ్స్ మీద ఒక వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీగా ఉంది. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడే ఒక బటన్ ఉంటుంది, సబ్ దిశ పతాని కిదర్ హే పతానే అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా చెప్పండి డీటెయిల్ ఏదైనా ఉంటే. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే ఆర్ మెసేజ్ చేయాలంటే ఆర్ విత్ ఇన్ సినీ ఛానల్కి సంబంధించిన అప్డేట్ కోసం ఫాలో చేసుకోండి. సీ యూ ఇన్ ద వీడియో సూన్. Bye bye.